ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దేవర మూవీ వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగానే రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోకి వచ్చాక కూడా దేవర సత్తా చాటాడు. నెక్స్ట్ లెవెల్ వ్యూస్ తో ఎన్టీఆర్ దేవర ఓటీటీలో దూసుకెళ్లింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. సౌత్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన దేవర ఇప్పుడు జపాన్ రిలీజ్ కు ముస్తాబవుతోంది. మార్చిలో దేవర జపాన్ లో రిలీజ్ కానుంది. ఆల్రెడీ జపాన్ రిలీజ్ కోసం ఎన్టీఆర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. జపాన్ లోని ఫ్యాన్స్ తో అక్కడి మీడియాతో ఎన్టీఆర్ వర్చువల్ గా మాట్లాడుతూ దేవరను ప్రమోట్ చేస్తున్నాడు. మార్చి 28న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన జపాన్ వర్షన్ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దేవర తెలుగు ట్రైలర్ కంటే జపాన్ వర్షన్ ట్రైలర్ మరింత గ్రిప్పింగ్ గా కట్ చేశారు. ఎర్ర సముద్రం తెగ కథ నుంచి చెప్తూ మొదలైన దేవర ట్రైలర్ లాస్ట్ లో దేవర థీమ్ తో ఎండ్ అయింది. ట్రైలర్ కట్ విషయంలో మాత్రం మేకర్స్ సక్సెస్ అయినట్టే. తెలుగు వర్షన్ లోనే జపాన్ సబ్ టైటిల్స్ లో మార్చి 28న జపాన్ లో రిలీజ్ కాబోతోంది. సినిమాను డైరెక్ట్ గా ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ వెళ్లనున్నాడు. తారక్ తో పాటు దేవర డైరెక్టర్ కొరటాల శివ కూడా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. దేవర జపాన్ లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వార్ 2 చేస్తున్న ఎన్టీఆర్ త్వరలోనే ఆ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నాడు.